ఫ్రంట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఫ్రంట్ ఎలాగ వేయాలని మనం ఇప్పుడు చూసుకుందాము. అవన్నీ వేస్తానండి. ఫ్రంట్ గురించి చెప్తున్నానండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు ఇచ్చేస్తే నేను వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ని అలా మార్క్ చేసుకోవాలి. దేనికి కట్ అవ్వకుండా దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటే మనకి నీట్గా ఎక్కడ వేస్తున్నాము ఏంటనేది మెజర్మెంట్ మనకు తెలుస్తుంది. సో అలాగా మెజర్మెంట్ తీసుకున్నది మన సైడ్ కూడా వెడల్పు కూడా మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రేమ్ని ఫిట్ చేసుకోవాలండి. ఫ్రేమ్ని ఫిట్ చేసినప్పుడు స్ట్రైట్గా చేసుకోవాలి. అది క్రాస్గా ఉన్న మనం స్ట్రైట్గా చేసుకుంటే మనకి డిజైన్ వేసేటప్పుడు సిస్టంలో మనం స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది. మనం స్ట్రైట్గా సెట్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టాను ఇవ్వండి, నేను చూపించినట్టుగా స్ట్రైట్గా పెట్టాను. అది స్ట్రైట్గా పెట్టుకోవడం దాన్ని లెవెల్గా పెట్టుకుంటే మీకు డిజైన్ సిస్టంలో కూడా అలా కనిపిస్తుంది కాబట్టి నీట్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట. కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిషన్ స్టార్ట్ చేసుకున్నాము. మిషన్ అప్పుడే స్టార్ట్ చేసాను అనమాట, అందుకే ఫస్ట్ నుంచి వస్తుంది. ఓకే నట్టుకొని ఇంకా మూవ్ అవుతుంది. ఒకసారి మూవ్ అయ్యి మళ్ళీ మన సెంటర్ పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మనం పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ ఫ్రంట్ డిజైన్ మనం దేని వేస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది సెటరేట్ అయ్యి సెంటర్కి వస్తుంది అనమాట. ఫ్రేమ్ సెంటర్కి వస్తుంది. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అవ్వండి. అడ్జస్ట్మెంట్ అది ఎలాగో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, సిస్టంలో చూపిస్తాను. అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఆప్షన్లోకి వెళ్ళి నీడిలా ఉంది కదా, ఆప్షన్లోకి వెళ్ళి మనం పైకి కిందకి అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ సరిగ్గా వస్తుందో రాలేదు కూడా మనం చూడవచ్చు. క్లారిటీ చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం డిజైన్ మనం వేసిన లైన్ మీద పడుతుందా లేదని ఆ ప్లస్ మార్క్ చేసి మనం ఒక రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే మనకి మరి టెన్షన్ ఉండదు. సో అలా మనం ఇచ్చేసుకుని మనకి కరెక్ట్గా మన లైన్ మీద వస్తుందో చూసుకోవాలి. మళ్ళీ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన మనం ఫార్వర్డ్ చేసాం కదా, 1కి పెట్టుకోవాలి. 1కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈ ఆప్షన్ మనం ఏ కలర్ వేస్తాం అనేది చూపిస్తుంది, మనకి ఏం కలర్ వేస్తామని. సో ఏంటంటే ఇప్పుడు ఆ బటన్ నొక్కినట్లయితే మనకి ఇప్పుడు ఏ డిజైన్ మనం ఇప్పుడు వేయబోతున్నాం అనేది చూపిస్తుంది అనమాట. ముందు మనం ఆ డిజైన్ గోల్డ్ కలర్ వేసుకున్నాం కదా, గోల్డ్ కలర్ చూపిస్తుంది. మా గోల్డ్ కలర్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు గోల్డ్ కలర్ బాగుందో లేదు. సో మనం నీడిల్ ఎక్కించుకోవాలి. థ్రెడ్ ఎలాగ ఎక్కించాలనేది ఎక్కించుకోవాలండి. థ్రెడ్ ఎక్కించేసి బాబిన్లో థ్రెడ్ ఏదైనా వేసుకున్నాం, థ్రెడ్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కాలి. థ్రెడ్ పెట్టేసిన బాబిన్ థ్రెడ్ స్టార్ట్ చేసుకొని మనం స్టార్ట్ అవుతుందో స్టార్ట్ చేసి ఇంకా నేను లైన్కి సరిగ్గా చేశాను కదా, మనం కొంచెం కిందకి చేసుకుంటే లెవెల్గా వస్తుంది. నేను కరెక్ట్ లైన్ మీద చేస్తాను. కొంచెం కిందకి చేసుకుంటే మీకు పైకి వచ్చేసరికి చాలా నీట్గా వస్తుంది. సిస్టంలో కూడా చూడవచ్చు ఎక్కడ డిజైన్ వేస్తుంది అనేది. ఇంకా అలాగా అవ్వండి. నేను చెప్పాను కదా, కిందకి వేసుకుంటే మీకు ఆ పైన ఉన్నది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా మనం ఎక్కడ వరకు వేయాలో అంతవరకు లెవెల్ వస్తుంది. చెప్పాను కదా, అలా కిందకి వేసుకుంటే మనకి పై లైన్ మీకు సరిపోతుంది. పర్వాలేదు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు డిజైన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగా గోల్డ్ కలర్ అంతా వేసేసి మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ కలర్ థ్రెడ్ పెట్టడానికి సిస్టంలో చూడవచ్చు ఎంతవరకు ఏ డిజైన్ వేస్తుందని కూడా మన సిస్టంలో చూడవచ్చు. రాసుకొని పెట్టుకుంటే నీట్గా వస్తుంది, స్ట్రైట్ వచ్చినట్టు. డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి. గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాత మనకి చూపిస్తుంది థ్రెడ్ మార్చండి అని చూపిస్తుంది. మొత్తం అయిపోయింది డిజైన్ అయితే.
నెక్స్ట్ మనకి రైస్ ద ఫుట్ ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్ మార్చాలి. ఇప్పుడు మనం చూడండి, మనం ఏది వేయాలి ముందు అది వచ్చింది కదా, ఇవి డిజైన్ వేయాలని మనకు అది చూపిస్తుంది. అదైతే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఏ కలర్ ఎక్కడ సెట్ చేసుకో తెలుస్తుంది. థ్రెడ్ మనం చేంజ్ చేసాము. పర్ఫెక్ట్ కలర్ వేస్తుంది. పర్పుల్ కలర్ వేస్తాం. ఇప్పుడు డిజైన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. చేస్తున్నాం కూడా చూడొచ్చు. మనకి 18 minutes ఇంకా డిజైన్ కంప్లీట్ అవ్వడానికి. థ్రెడ్ మారిస్తే చాలు. దానికి థ్రెడ్ కటింగ్ కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. అప్పుడే ప్రాబ్లం ఫ్రేమ్ సెట్ చేయడం వస్తే మాత్రం చాలా మంచి బాగుంటుంది. ఇది థ్రెడ్ కటింగ్ అయింది కదా, నోటిఫికేషన్ ఇస్తుంది. మనం రీథ్రెడ్ చేయాలి. థ్రెడ్ కట్ అయిపోయింది. ఇది టోటల్ డిజైన్ అండి. ఇది టోటల్ అయిపోయింది మొత్తం డిజైన్. హ్యాండ్స్కి ఇది వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ వేయమన్నారు, అందుకే ఇది హాఫ్ హ్యాండ్స్. ఇది